పసుపు బోర్డు తెచ్చినాట. అరవింద్ ధర్మపురి గారు పసుపు బోర్డు తెచ్చిండ్రు. మీరు జగిత్యాలకి ఏం తెచ్చిందంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ బోర్డు తెచ్చిందట. పిఎఫ్ఐ బోర్డు టెర్రరిస్టులను పెంచుతున్నారు. మేము పసుపు రేటు పెంచుతున్నాము, మీరేమో టెర్రరిస్టులను పెంచుతున్నారు. ఇక మేడం నిన్న మాట్లాడుకుంటా రుణమాఫీ కమిషన్ ఏర్పాటట. 2 లక్షల రుణమాఫీ ఏమే రుణమాఫీ చేసేది లేదట. రుణమాఫీకి అర్థం జరిగిందే, రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేస్తారట. అది కమిషన్ పెడతారట. ఆ కమిషన్ ఉన్నోళ్ళు నిర్ణయం చేస్తారట రుణమాఫీ ఎట్లా చేయాలో. ఇక 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మల్లికార్జున ఖర్గే అటు వేయండు. రాహుల్ గాంధీ ఇలా చేస్తా అని చెప్పి అటు వేయండు. ఈయన కూడా మళ్ళా నేను మీడియా ముఖంగానే చెప్తున్నా, మేము చేసిన కొన్ని తప్పులతోటి అలా వచ్చిరండి. ప్రజలు ఓట్లు వేయలే, ప్రేమతోటి వేయలే. వాళ్ళు వేయలే, ప్రేమ వేయరు కూడా. ఇక వాళ్ళ దగ్గర పైసలే లేవు, రాష్ట్రాల ఖజానాలో పైసలు లేవు. ఇక మళ్ళా బోనస్ అయిపోయి 2 లక్షల రుణమాఫీ 500 ఏనాడు 2 లక్షలు ఇస్తారా అన్న? నేను చెప్తున్న మీడియా మొత్తం ఇక్కడనే ఉన్నారు. కాంగ్రెస్ వాడు 2 లక్షల రుణమాఫీ చెయ్యడు, 1,00,000 రూపాయలు కూడా చెయ్యడు. ఆయన దగ్గర పైసలు లేవు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రానికే ఓట్లు వేసుకపోనీకే ఆయన అబద్ధం మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగది. 15,000 రానే రావు. 500 బోనస్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఆయన ఇవన్నీ కూడా ఎందుకంటే మీరందరూ ఉన్నారు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ల, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి, వాళ్ళు పెట్టిన బడ్జెట్లో పెట్టిన నిధులకి పొంతననే లేదు. కేసీఆర్ బడ్జెట్లో పెట్టి కూడా పైసలు ఇవ్వలే. వీళ్ళు బడ్జెట్లో పెట్టలే. కేసీఆర్ బడ్జెట్ ఒత్తిగా పేపర్లే, వీళ్ళు బడ్జెట్లో పెట్టలే. మీరందరూ కావాలంటే మేధావుల దగ్గరకు పోండి, విశ్లేషణ చేసుకోరు. మీరు అందరూ డిబేట్లు పెడతారు. రోజు సాయంత్రం 8 కాగానే 4 వస్తారు, పంచాయతీ పెట్టుకుంటూ ఉంటారు. అది మీ ఛానళ్ళల్లో పెట్టారు. ఎంత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంది, వాళ్ళు 6 గ్యారెంటీలు కాదు, ఇతర గ్యారెంటీలు అన్ని కలుపుండ్రి. బడ్జెట్ ఎంత చూడండి. వాళ్ళు బడ్జెట్లో ఎంత పెట్టింది చూడండి. 10% కూడా పెట్టలేదు రిక్వైర్మెంట్.